గడిచిన వారం అంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ సంగముగా కూర్చి ఈరోజు మందిరంలో ఆయన స్తుతించడానికి గణపరచడానికి సమయం మనకిచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఈరోజు ఈ సమయం ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. అందులో పెట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. ఆరాధన అనేది మందిరంలో కూర్చుని రెండు మాటలని స్తుతించేది కాదు. గణపరచటం వేరు, స్తుతించటం వేరు, ఆరాధన వేరు. గణపరచడం అంటే దేవుడు మనకు చేసిన మేలును గుర్తు చేసుకుని ఆయన్ని గణపరచటం. అలాగే స్తుతించటం, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం పొగడటం, ఆయన్ని మనం పొగడటం, ఇది స్తుతించటం. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మనం జీవించటం. వ్యక్తిగత నా జీవితంలో నూతన క్రియ, నూతనంగా నేను జీవించకపోతే దేవునికి అది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఎప్పుడు కూడా మనం కొత్తగా జీవిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం నూతన పడుతూ ఉండాలి. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే దేవుడు ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమీ కొదువలేదు. అంత ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా మనందరినీ కూడా ఆయన స్వీకరించి ప్రేమించి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచుకుని ఆయన మందిరంలో మనల్ని స్తుతించడానికి మన సంఘముగా చేర్చి ఒక్కడిగా ఆయన నడిపించుకొస్తూ వచ్చాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. గడిచిన వారం అంతా కూడా ఆయన జీవాహారంతో మనల్ని పోషిస్తూ మన అక్కర్లన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మనకు ఏది అవసరమో, మనకు ఏది కావాలో అవన్నీ కూడా ఆయన సమకూరుస్తూ మనకు ముందుకు సాగిస్తూ వచ్చాడు. అందులో పెట్టి ఆయన స్తుతించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ఆ పరలోకపు తండ్రి అలాగే ప్రేమించాడు. ఆయన ప్రేమలో అయితే ఏ మాత్రము కొలతలేదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం పేజీ నంబర్ 98. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చదవండక. 23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపిద్వనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు యేసుక్రీస్తు ప్రభుతోనూ మనతోనూ కలిపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి కూడా మనతో కలిసి ఉన్నాడు. లేకపోతే మన జీవితానికి మనంగా క్రైస్తవ జీవితం జీవించలేం. మనకు ప్రతిసారి కూడా ఆయన వ్యక్తిగతంగా మనకు నేర్పిస్తూ జీవాహారంతో మనల్ని పోషిస్తూ నడిపించుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ప్రభు కూడా మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా తండ్రితో సంభాషణ. తండ్రి వాళ్ళని ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఏం చెప్పమంటావు, నన్ను ఎవరితో మాట్లాడమంటావు, అలా ప్రతి విషయంలో కూడా తండ్రితో సంభాషణ. ఆ సంభాషణ వల్ల ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అనే యొక్క ముద్రించుకున్నాడు. అలాగే మనం కూడా అట్లాంటి జీవితం మనం జీవించాలని దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన ఏ మహిమ అయితే ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు ఆ మహిమ ఇచ్చాడు. అందుని బట్టి దేవుడిని మనం గణపరచాలి. మనకు ఏ అర్హత లేదు, మనకు ఏ కొలతకు దేవుడితో సావాసం చేసే అర్హత మనకు లేదు. కానీ దేవుడు మనం ప్రేమించాడు. ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున మనల్ని క్రీస్తులాగా ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుకి మహిమ ఉందో ఆ మహిమ మీకు మనకందరికీ కూడా అనుగ్రహించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎవరు? సజీవుడు, జీవం గల దేవుడు. మన దేవుడు మోగ దేవుడు కాదు.
మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆ పాట నిజంగా విన్నప్పుడల్లా దేవుడు ఏమైనా చేయగలడు అనే గుర్తు మన మనసులో ముద్రించిపోతూ ఉంటుంది. అలాగే దేవుడు ఏమైనా చేయగలడు. మనం నిజంగా ఆయన మీద ఆధారపడి ఆయన కోసం మనం జీవించాలని తీర్మానించుకున్నప్పుడు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినందువల్లే ఆయన చిత్తం నెరవేర్చకుండా ఆయన అనేక సార్లు ఆయన చంపడానికి చూశారు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు చంపబడలా. ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుని తండ్రి ప్రేమ వల్ల ఎక్కడ జ్ఞానం ఇచ్చి వివేచనతో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు తప్పుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాడు. అలాగే మనం కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు. కానీ దేవుడైతే మనల్ని మాత్రం విడిచిపెట్ట ప్రేమించాడు. ఆయన మనతో ఉన్నాడు. తండ్రితో ఉన్నాను, నా తండ్రితో కుమారుడు ఉన్నాడు, తండ్రి కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమించాడు, నా యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ప్రేమించాడో నన్ను కూడా అంతగానే ప్రేమించాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందును పెట్టి మనం దేవుడిని ఆరాధించాలి. అయితే ప్రేమించి దేవుడు మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? 116వ కీర్తన 116వ కీర్తన పేజీ నెంబర్ 514 8వ వచనం చదవండక. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. మన ప్రాణం పోకుండా ఉంటుందా? దేవుడు చెప్పింది శారీరకమైన ప్రాణం గురించి కాదు, ఆత్మీయమైన ప్రాణం గురించి. మన ప్రాణం సత్య ఎక్కడికి వెళ్తుంది? నరకంలో పడుతుంది. కానీ దేవుడు నరకంలో పడకుండా మన ప్రాణాన్ని కాపాడాడు. శాశ్వతంగా దేవుడితో ఉంచుకోవడానికి నన్ను ఏర్పరచుకుని మన ప్రాణాన్ని రక్షించాడు. అలాగే మన కన్నీరు ఆ అగ్నిగుండంలో ఉండి ఎప్పుడు జీవితాంతకాలం ఏడుతూ ఉండకుండా ఆయన మనల్ని తప్పించాడు. మనం ఎప్పుడెప్పుడు పొరపాటు మనము జరుగుతుందో అని ఆ పొరపాటు జరగకుండా మన కాళ్ళు జారకుండా ఆయన కాపాడుతూ మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఒక సందర్భంలో మనం తొందరపడినప్పటికీ కూడా దేవుడు దాన్ని సరిచేసుకునే అవకాశం నీకు నాకు ఇచ్చాడు. అనేకులకు లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. మన ప్రాణాన్ని మనం రక్షించుకోగలమా? మన ఆత్మీయ జీవితంలో మనం జీవించగలమా? దేవుడు కొన్ని ఆత్మీయ జీవితం మనం ఎవరూ జీవించలేము. కానీ ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే కూడా ఉండి ఆయన ప్రతిసారి ఆయనతో మాట్లాడుతూ ఆయన ఎలాగైతే నడిపించాడో మనతో కూడా దేవుడు ఉన్నాడు. మనకు కూడా ఆయన మాట్లాడుతూ మనం నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నాడు. అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వర్తమానమే చదువుకోకల్లా. దేవుణ్ణి ఆరాధించడానికి వర్తమానానికి సంబంధమే కాదు. దేవునికి ఆరాధన అనేది మన జీవితం. మన జీవితంలో నిజమైన యథార్థత మనలో ఉంటే మన జీవితానికి అర్పణగా ఉంటుంది. ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు. మన జీవితంలో నిజం లేనప్పుడు, దేవుని కోసం నేను జీవిస్తున్నాననే ఒక నమ్మకం దేవునికి కలిగించలేనప్పుడు మన జీవితంలో అది అర్పణ కాదు. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైన అర్పణ వాళ్ళు, దేవునికి యథార్థత అయిన అర్పణ వాళ్ళు. నాకు నచ్చింది ఏదో పట్టుకొచ్చి అక్కడ పెడతాం కాదు. నా జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఈ వారంలో ప్రభా ఇదిగో నువ్వు చెప్పింది ప్రకారం ఇది నేర్చుకున్నాను, నువ్వు అడిగిన నువ్వు చెప్పినంత నేను చేయలేకపోయాను, కానీ ఇది మాత్రం చేయగలిగాను ప్రభాని మనం తీసుకొచ్చే స్థితిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రోజు జీవించాడు, కానీ మనం రోజు జీవించలేకపోతున్నాం. రోజు ఆయన తండ్రి కోరిన జీవితం మనం జీవించలేకపోతున్నాం. కానీ దేవుడు కోరిన జీవితంలో ఏదో ఒకటి కొంచెం ఎక్కడ దుఃఖం మనం పట్టుకుని దాన్ని నేర్చుకుంటూ అలా మనం పరిపూర్ణ అవ్వడానికి ముందు సాగుతూ ఉండాలి. అది దేవునికి అర్పణ. మనం కానుకలు వేసుకున్నాము, లేకపోతే భోజనాలు పెట్టుకున్నాము, దేవుడి మందిరంలో పనిచేస్తాం, ఇవే వాక్యం భోజనం, ఇవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది నా జీవితం, నీ జీవితం, మన జీవితాలు, మనం జీవించే ప్రతిరోజు మనం జీవించే జీవితం.
మన జీవితంలో యథార్థత ఉండాలి, మన జీవితంలో సత్యం ఉండాలి, దేవుడికి నమ్మకమైన జీవితం మనం జీవిస్తూ ఉండాలి. అది దేవుడు కోరుకునేది. ఆరాధన అనేది కూర్చొని 2 మాటలు చెప్పుకుని 4 మాటలు విని 2 పాటలు పాడుకుని కానుకేసుకునేది కాదు. అందుకే వర్తమానం దేని గురించి అంటే దేవుడు మనకు చేసిన క్రియలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయనతో కలిసి జీవించడానికి మనం ఇష్టపడటానికి, మనం సంతోషంగా ఓ ప్రభా నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసావా తండ్రి, నీ కుమారుని ప్రేమించినట్టే నన్ను కూడా ప్రేమించావా, నా మీద ఇంత కనికర పట్టావా, నా కోసం ఇంత త్యాగం చేసావా, ఇంత క్రైమ్ నువ్వు చెల్లించావా ప్రభా, నీ కోసం నేను ఏం ఇవ్వాలి ప్రభా అని మనం తెలుసుకోవటానికి. అంతేగాని వర్తమానం చదువుకుని ఆరాధించడం అనేది కాదు. కాబట్టి మనం ఎలాంటి మరణం నుంచి మనం రక్షించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిపిన చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారుమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించెను. కృప చేత రక్షింపబడి ఉన్నారు. కృప అంటే దేవుని మంచితనం. దేవుని మంచితనం చేత మనం రక్షింపబడ్డామే కానీ మన దగ్గర ఏదో గొప్పతనం ఉందని, మనం ఏదో గొప్పవారుమని, మనం ఏదో నీతిమంతులమని మనం రక్షింపబడ్డామని మనం అనుకుంటే కాదు. దేవుని యొక్క మంచితనం మనల్ని రక్షించింది. దేవుని ప్రేమ మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన దగ్గర కరుణ కావాల్సినంత ఉంది. ఎన్నిసార్లు మనం తప్పు చేసి, ఎన్నిసార్లు మనం పాపంలో పడిపోయి ఓ ప్రభు అంటే ఆయన కరుణించే దేవుడు, కనికరపడే దేవుడు. ఎప్పుడు కనికరపడుతూనే ఉన్నాడు. ఎప్పుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మనం పాపంలో పడిపోయి మనం నశించిపోతుంటే మనం విడిపించుకుని మనం సజీవులుగా ఉంచాడు. మనం మరణానికి పాత్రలు, మనం ఆత్మీయ మరణంగా చనిపోయాం. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి, దేవునికి దోషాకరమైన పాపం చేసి మనం సత్యన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మహా కనికర పడ్డాడు, కరుణ చూపాడు. కరుణ ఆయన దగ్గర సంపూర్ణంగా ఉంది. కొలతలేని కరుణ ఉంది. అందరినీ కరుణించే కనికర పడే మనసు ఉంది ఆయనకి. నువ్వు ఎక్కువ పాపం చేసావు, నీకు అప్పుడే కనికరం లేదు, నువ్వు తక్కువ పాపం చేసావు, నువ్వు నాతో రా, ఇలా లేదు దేవుడి దగ్గర. మనం ఎలాంటి మురుకులో దొల్లిని పొల్లాడినా మన మీద కనికరపడ్డాడు, మనం ప్రేమించాడు, మన శార తీశాడు. ఆ మరణానికి పాత్రమైన మనలను ఆ మరణం నుంచి విడిపించాడు. ఆయన మహాప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఆయన చేయలేడు. నన్ను అంతగా ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ మహా కనికరము గల ప్రేమ. ఆయన ప్రేమలో ఏ కొలత లేదు, ఏ భేదము లేదు, ఏ ద్వేషము లేదు. నువ్వు మాదిరి పాపం చేశావు కాబట్టి కొన్ని రోజులు పోయాక నేను కరుణిస్తాను, నువ్వు అసలు పాపం చేయలేదు కాబట్టి ఇప్పుడే నాతో రా, నువ్వు పూర్తిగా పాపంలో ఉన్నావు కాబట్టి నువ్వు నశించిపోతావు, ఇలా చేయలేదు ఆయన. అందరికీ ఒకే కొలతలో ప్రేమించాడు, అందరినీ సమానంగా ప్రేమించాడు. మనం అందరము అన్ని రకాలుగా మనం చేసినా కానీ దేవుడు ఒకే రకంగా ప్రేమించాడు. మనం ఎక్కువ పాపం చేయొచ్చు, తక్కువ పాపం చేయొచ్చు, మాదిరి పాపం చేయొచ్చు, కానీ దేవుడైతే అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించి మన ప్రాణాన్ని రక్షించాడు. దేని నుంచి రక్షించాడు? నరకము నుంచి మన ప్రాణాన్ని రక్షించాడు. మనం నరకానికి పాత్రలో జన్మత కర్మత పాపులం అయ్యుండి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మేమేం పాపం చేశాము, మేమెంతో నీతిమంతులు, మేమెంతో బుద్ధిమంతులు, మేమెంతో జ్ఞానవంతులు, మేమే పాపం చేయం, మేమే బోడు మందికి దాన ధర్మాలు చేస్తాం అని ధనికులు అంటూ ఉంటారు. కానీ అది కాదు దేవుడు కోరుకునేది. మన జన్మత కర్మత పాపులం అయి ఉన్నాం. ఏదో పండగలు వస్తే దాన ధర్మాలు చేసేది కాదు దేవుడు కోరుకునేదే. మనం ఎప్పుడూ ఒకే ప్రేమ కలిగి ఉండాలి. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా సరే కనికరం అనేది దేవుడు ఎలా అయితే కనికరపడ్డాడో అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి.
ఒక వ్యక్తిని మనం ద్వేషించే కంటే ప్రేమించడం మొదలు పెడితే దాంట్లో నిజమైన ప్రేమ ఏంటో రుచి తెలుస్తుంది. ఆ నిజమైన ప్రేమ ఏంటో రుచి తెలుస్తుంది. ఎప్పుడు కూడా దేవుని ప్రేమను మనం గుర్తుపెట్టుకొని మనం ముందు పెట్టుకుంటే నిజంగా దేవునికి మనం అర్పణగా మనం ముందుకు సాగగలం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం పేజీ నెంబర్ 604. మొదటి వచనం ఒక అయితే యాకోబు నువ్వు సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ చలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం పాపం నుంచి మనం ఎందుకు విడిపించుకున్నాడు? మన మరణం నుంచి మరణానికి పాత్రలైన మనం ఎందుకు విడిపించుకున్నాడు? ఆయన సొత్తు. మనం ఎవరో వ్యర్థంగా జీవించే జీవితంలో ఉన్నవారు కావు. మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనకి ఏ విలువ లేకుండా మనకి విలువను అంటగట్టి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. సొత్తు అంటే ఏంటి? నాది. మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుని మనం అక్కడ పెట్టుకున్నప్పుడు ఎవరిన తీసుకుంటే అమ్మ అది నాది అని ఎలా అంటాం? అలాగే ప్రభు నీ మీద నా మీద అంత అధికారం ఉన్నది ఆయనకి. మన అధికారంతో కాదు, దేవుడి అధికారంతో ఉండాలి. మనం దేవుని సొత్తుగా మనం ఉండాలి. నీ అధికారం నా అధికారం మన దగ్గర కుదరదు. దేవుని దగ్గర మన అధికారాలు చెల్లవు. దేవుని దగ్గర ఉన్నదల్లా ఒకే అధికారం. ఆయన చెప్పింది, ఆయన చేసేది, ఆయన నిర్మించింది, ఆయన నియమించేది, ఆయన నడిపించేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక గ్రహింపు ఉండాలి. నన్ను బుద్ధిహీనుడైన నన్ను ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. నా దగ్గర ఏ అర్హత ఉంది, నా దగ్గర ఏముందని ప్రభువా నన్ను పిలుచుకున్నావు అనే స్థితిలో మనం ఉండాలి. ఆయన మనల్ని దేని నుంచి విమోచించాడు? ఈ లోకం నుంచి విమోచించాడు. ఈ లోకం అనే బంధంలో, ఈ లోకంలో ఉన్న బందికానలో మనం బంధింపబడి వీటిలో ఇరుక్కుపోయి ఈ యొక్క ఘనతల కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం, ఆస్తుల కోసం, వీటి కోసం, మనం అన్నింటి కోసం పాకులాడుతూ ఆత్మీయ జీవితంలో మనం వెనకబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించాడు. ఒక్కొక్కటిగా విడిపించుకుంటూ వచ్చి ఈరోజు ఆయన మీరు నా సొత్తు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనంగా ఈ లోకం నుంచి మనం విడిపించుకోలేం. ఎందుకంటే ఈ లోకంలో పుట్టే నుంచి ఈ లోకంలోనే మనం జీవించాం. ఈ లోకంలో ఈ పాపపు భూమి మీదే మనం జీవించాం. ఈ చెప్పించిన ఈ భూమి మీదే మనం జీవించాం. కాబట్టి మన జీవితంలో మనం దేని నుంచి మనం విడిపించుకోలేం. కానీ ఆయన ఏం చేశాడు? మనం విమోచించాడు, విడిపించాడు. అపవాది పన్నిన క్రియల నుంచి, అపవాది పన్నిన పన్నాగాల నుంచి మనల్ని విమోచించి విడిపించుకుని తన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు. మనకు నచ్చినట్టు మన ఇష్టానుసారం మనం జీవించడానికి లేదు, కుదరదు. దేవుని సొత్తు కాబట్టి దేవుడు చెప్పినట్టు మనం జీవించాలి. దేవునికి అంగీకారంగా మనం జీవించాలి. ఇవాళ నేను అనుకోవచ్చు, నేను బంగాళాన్ని సంపాదించుకుంటాను కదా, నాకేంటి అని నేను అనుకోవచ్చు. కానీ చుట్టూ ఒక రోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నువ్వు నా సొత్తు అని నీకు హెచ్చరించినా నీకు జ్ఞానోదయం కలగలేదంటే అని దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు మనం సమాధానంగా ఉండాలి. మనం విమోచించాడు, మనం బంధించలా. మనం బందిగృహంలో బంధీనమైపోయి లేము, మనం విడిపించాడు. కాబట్టి దేవుని ఎందుని పెట్టి మనం ఆరాధించాలంటే, ప్రభువా ఈ లోకంలో అన్నిటిలో నేను చిక్కుకుపోయి ఉన్నా, ఇరుక్కుపోయి ఉన్నా, నేను వేటిని విడిపించుకోలేను. నువ్వు తప్ప నన్ను విడిపించేవారు ఎవరూ లేరు. నాకు స్వేచ్ఛనిచ్చావు. విమోచించి ఏం చేశాడు? ఆయన స్వేచ్ఛనిచ్చాడు, సంతోషంగా జీవించే అధికారాన్ని ఇచ్చాడు. హాయిగా నెమ్మదిగా గుండెల మీద చేసి పడుకునే స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి ఆరాధన అనేది 2 మాటలు కాదు, 4 మాటలు 2 పాటలు కాదు. నా జీవితం కావాలి ఆయనకి. నా జీవితం
ఆయనకి అర్పణగా కావాలి. నా జీవితంలో నేనేం చేస్తున్నానో అది దేవుడు లెక్క చూసుకుంటాడే తప్ప నేనేదో మీ ఎదురుగా నేను నీతిమంతుడిగా బతికేసి నా సాటులో నా క్రియలన్నీ నేను సాగిస్తూ యథార్థత లేని జీవితం నేను జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళు మిమ్మల్ని నేను మోసం చేయొచ్చు, మిమ్మల్ని నేను కప్పిపుచ్చవచ్చు, కానీ ఆయన దగ్గర నుంచి మాత్రం ఎవ్వరమూ తప్పించుకోలేము. ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరు నా సొత్తు, మిమ్మల్ని విమోచించా, పేరు పెట్టి పిలుచుకున్నా. మనల్ని ఎవరైనా నా సొత్తు, ఇవి నా సొత్తు, ఈయన నా సొత్తు, అరే నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, ఎవరైనా మన దగ్గరికి వస్తారా? రారు, ఎవ్వరూ చారరు. ఒకవేళ మనకు నిజంగా ఏదైనా పెద్దది భయంకరమైన ఏదైనా అనారోగ్యం వస్తే ఎక్కడ డబ్బులు పెట్టాలని పెట్టుబడి ఎక్కడ కూడా తిరగాలని భయపడి వదిలేసి పారిపోతారు. వాడు ఆ మావాడేలే, అలా జరిగిందా, అరే జల్లం అనుకున్నాను రా మొన్న అని సాకులు చెప్పి తప్పించుకుంటాం. కానీ దేవుడు అలా చేయలా. దేవుడు స్వతంత్రంగా ప్రకటించాడు, మీరు నా సత్తు అని. అలాంటి దేవుడిని మనం ఆరాధించాలి. ఆయన ప్రేమించి మనం విమోచించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 పేజీ నెంబర్ 175 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుడు ఏం చేశాడు? మనల్ని సువాసనగా చేయటానికి ఆయన మనల్ని మన కోసం తను అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనం ఏదైనా మంచితనం ఉన్నా, ఏదన్నా ప్రేమ ఉన్నా, కనికరం ఉన్నా, అయ్యో వాళ్ళు ఎంతో ప్రేమగా అందరినీ ప్రేమించే మనుషులు, వాళ్ళ కోసం నేను ఎంతోంత త్యాగం చేయాలని ఆశపడుతుంది. కానీ నా దగ్గర అదేమి లేదే. మరి అలాంటప్పుడు దేవుడు నన్ను ఎలా ఖండించాడు, ఎలా నన్ను పరిమళ వాసనగా చేశాడు? నా దగ్గర ఏం కంపు, సమాధిలో ఉన్న కంపు కొట్టే కంపులా ఉంది నా జీవితం. నా జీవితం అంతా, నా కడుపులో ఉన్నదంతా కుతంత్రం, కుళ్ళు, ద్వేషం. ఇలాంటి ద్వేషంతో నేను జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు, పరిమళ వాసనగా చేశాడు. నా జీవితంలో, నీ జీవితంలో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో, మనం ఎలాంటి జీవితంలో ఉన్నామో దేవుడు తెలుసుంటే ఆయన మనం ఏం చేశాడు? మనం విడిపించుకోలేం. మళ్ళీ ఆ సువాసన రాదు, ఎప్పుడు కంపు కొడుతూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. మనం ఎలాంటి కంపులో ఉండేవారము? మత్తయి సువార్త 23వ అధ్యాయం పేజీ నెంబర్ 24. మత్తయి సువార్త 23వ అధ్యాయం పేజీ నెంబర్ 24, 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. ఇది మన జీవితం, ఇది మన జీవితం. ఈ భూమి మనం ఎంతో దేవుని కోసమే మనం జీవిస్తున్నామనే పైకి మనం చూపించుకున్నా మన కడుపులో ఏముంది?
సమాధిలో ఏముంటుందో కంపు, ఆ ఎముకలు, కల్ముషం, ఆ ద్వేషం, అవన్నీ కూడా మనలో ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? వాటి నుంచి మనల్ని విమోచించాడు, విడిపించాడు. వాటి నుంచి మనల్ని విడిపించి పరిమళ వాసనగా చేసుకున్నాడు. ఆయన ప్రేమను పెట్టి చేశాడే తప్ప నీలాగా నాలాగైతే దేవుడు చేయడు. దేవుడు అలా చేయడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైతే ప్రేమించాడో నన్ను అలాగే ప్రేమించినందువల్ల ఆయన ఏం చేశాడు? మనం ఎలాంటి కుళ్ళు కంపులో ఉన్నా మళ్ళా వాటి నుంచి తీసేసి ఆయన పరిమళ వాసనగా చేశాడు. అందును పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. పరిమళ వాసనగా చేసిన దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించాలి, గణపరచాలి. మన దగ్గర ఏ మంచితనము లేదు, ఎవరిని ప్రేమించే మనసు లేదు, ఎవరి మీద కనికరపడే మనసు లేదు. కానీ దేవుడు అలా చేయలా, దేవుడు అలా ప్రేమించలా. యథార్థత కలిగిన ప్రేమతో ప్రేమించాడు, సత్యాన్ని ప్రేమించాడు, యథార్థతను ప్రేమించాడు. ఇదో నేను తెలసొక్క వేసుకుని వాక్యం భోజనాను కదా అని నా కడుపులో ఉన్నది మీకు ఎవరికి తెలియదు. కానీ నా లోనున్న కుళ్ళు కుతంత్రం దేవుడికి తెలుసు. అందుకే నన్ను ఏం చేశాడు? నా వల్ల కాదు, నేను ఆ ద్వేషం నుంచి, ఆ కల్మషం నుంచి నేను విడిపించుకోలేను. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనే విడిపించాడు, విమోచించాడు. ఎందుకు? నేను ఆయన సొత్తు, నన్ను విలువెట్టి కొనుక్కున్నాడు, వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కొనుక్కున్నాడు, నన్ను కడిగాడు. నువ్వు నా సొత్తు అని ఒక ముద్ర వేశాడు. కానీ నేను అప్పటికి కూడా నేను ఎలా ఉన్నాను? సొంతం కొట్టు సమాధిలాగా ఉన్నాను. నా నట జీవితం నుంచి నేను విడిపించుకోలేనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన నన్ను ప్రేమించి పరిమళ వాసనగా చేశాడు. మొదటి పేతురు రాసిన పత్రిక ఇది ఒకటి చదువుకుని దేవుని స్తుతిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేజీ నంబర్ 215. తొమ్మిదవ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని సుగుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వశమును రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనములో దేవుని సొత్తైన ప్రజలవై ఉన్నారు. ఎక్కడ చేర్చాడైనా? మనం ఎలాంటి చిత్తులో ఉన్నా సరే, ఎలాగున్నా సరే ఆయన యాజక సమూహంలో కూర్చోబెట్టాడు, ఆయన పరిశుద్ధుల్లో కూర్చోబెట్టాడు. మనం పరిశుద్ధులమా? మనలో పరిశుద్ధత ఉందా? సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉన్న మన జీవితంలో ఆయన ఏం చేశాడు? పరిశుద్ధతను నింపాడు. పరిశుద్ధతను నింపి ఆయన ఏం చేశాడు? ఆయన యాజక సమూహంలో కూర్చోబెట్టాడు, ఆయన పరిశుద్ధుల్లో సామాసంలో కూర్చోబెట్టాడు. మనం ఎక్కడెక్కడ బతికామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఎలాంటి జీవితం జీవించామో, కానీ దేవుడు ఏం చేశాడు? వాటిలన్నిటి నుంచి మనం విడిపించుకు తీసుకొచ్చి పరిశుద్ధుల సమాసంలో కూర్చోబెట్టాడు, యాజక సమూహంలో కూర్చోబెట్టాడు. అందును పెట్టి దేవుని మనం ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి మనకు అనేకమైన కారణాలు ఉంటాయి, కానీ జీవించడానికి మనకి కారణం ఉండదు. ఓ ప్రభువా, నీ కోసం నేను ఈ జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు చేత కావట్లేదు ప్రభువా, నన్ను జీవించడానికి నాయన, నేను ఆ జీవితం నేను జీవించడానికి నీ సహకారం కావాలి, నీ సహాయం చెయ్యి, నీ ఆత్మతో నన్ను నింపు, లేకపోతే నేను జీవించలేను ప్రభువా. నా కోసం నువ్వు చేసిన త్యాగాలలో కనీసం కనులెత్తి చూసే భాగ్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాను. అయినా సరే నన్ను ప్రేమించిన ఆయన నీ యాజక సమూహంలో కూర్చోబెట్టావా, నీ రాజ్యంలో తీసుకెళ్ళావా, నీ రాజ్య నివాసులుగా చేసావా. నేనేమని ఆరాధించాలి ప్రభువా? నా అర్పణ ఎలాంటి అర్పణ నేను అర్పించాలి ప్రభువా?
నా జీవితంలో ఏముంది ప్రభు నీకు అర్పించడానికి అని ఎప్పుడు కూడా దేవుని పట్ల మనకు ఆసక్తి కలిగి ఆ జీవం కలిగిన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఉన్న సమయం అన్నగారు తీసుకుంటారు.